హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బగారా అన్నం రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకునే విధానం. ముందుగా రైస్ కుక్కర్ని కొంచెం ఆయిల్, మన బగారా రైస్కి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నాను. 2 మీడియం సైజు చిన్న ఆనియన్ని నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నేను ఒక టమాటా కట్ చేసి వేస్తున్నాను. ఇందులో ఎక్కువ అవసరం లేదు, టమాటా ఒకటి చాలు, మీడియం సైజు. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బియ్యాన్ని మసాలా అంతా పట్టేటట్టు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనము ఇప్పుడు మసాలా పట్టేలా 1 నిమిషం బియ్యాన్ని ఇలా కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్లు. ఇప్పుడు బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మూత పెట్టుకొని మన రైస్ కుక్కర్లో అన్నం అయితే ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. నేను బగారా రైస్కి కాంబినేషన్గా ఇవాళ గోబీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ నెల కార్తీక మాసం కాబట్టి మేము నాన్ వెజ్ తినం కాబట్టి వెజ్ చేస్తున్నాను. గోబీకి కావాల్సిన, మన కూరకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి బాండీలో. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. స్పూన్ పసుపు,
2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి చేసుకోండి. గోరువెచ్చని వాటర్లో కడుక్కున్న గోబీని యాడ్ చేసుకోవాలి. ఇవి వేడి నీళ్ళతోనే కడుక్కోవాలి, ఎందుకంటే వీటిలో చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటాయి. అందుకే వేడి నీళ్ళలో కడుక్కొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుకున్న గోబీని ఒక 5 నిమిషాలు మీడియం సైజు మంటలో మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనము 3 మీడియం సైజ్ టమాటాలను మిక్సీ పట్టుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కూరని. ఇప్పుడు మనం ఒకసారి బగారా అన్నం చూద్దాం. బగారా అన్నం అయితే ఉడికొస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే బగారా అన్నం అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మన కర్రీలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 స్పూను. ఒకసారి కలపెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మన కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మన కర్రీలో అయితే కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే అయిపోవచ్చింది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆఫ్ చేయటం స్టవ్. మనకి కర్రీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఎందుకంటే బగారా రైస్లో కాబట్టి. బగారా రైస్ అయితే అయిపోయింది. చూడండి, రైస్ కుక్కర్లో చేసినా కూడా ఎంత పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది బగారా రైస్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా అండ్ టేస్టీగా. మన కర్రీ అయితే అయిపోయిందండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. సూపర్.